సార్ నేను మీకు చెప్పాలి. అండ్ నేను మీతో ఇలా లైవ్ లో మాట్లాడే అదృష్టం కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. అంటే ఏదో పుణ్యం చేసుకోవాలి నేను. అయ్యో ప్లీజ్ సార్ లైఫ్ లో ఏవేవో జరిగితే గానీ ఈ క్షణం రాదు సార్. డెఫినెట్ గా ఏది ఎప్పుడు ఎలా జరగాలని ఇది మన చేతిలో లేదు, అది పైవాడు నిర్ణయిస్తారు, మనం జస్ట్ ఫాలో అయిపోవడం. చాలా సంతోషం ఉంది పూరి, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ సక్సెస్ ని అందరితో పాటు నేను నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఎంజాయ్ చేస్తాను. మామూలు కాదు అసలు. మీరు కూడా ఇందులో ఒక పార్టీ చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, మీరు ఎట్లా ఇది ఎంజాయ్ చేస్తున్నారు? గాడ్ ఫాదర్ రిలీజ్ అయిన రోజు అయితే మార్నింగ్ షో మన ఫ్రెండ్స్ శేఖరాలు ఫోన్ చేసి అన్న సినిమా బ్లాక్ బస్టర్ అన్న అని చెప్పారు. వాళ్ళు అయిపోయిందా అని అడిగా, ఇంకా ఫస్ట్ హాఫ్ అవ్వలేదన్నారు. ఫస్ట్ హాఫ్ అవ్వకుండా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నా ఆయన అంటే మాకు అర్థం అయిపోయిందన్న అంటారు. అంటే వెరీ పాజిటివ్ టాక్. సినిమా ఫస్ట్ హాఫ్ ముందే వచ్చిందండి. యాక్చువల్ గా నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సినిమాలు చూస్తున్నాను కదా, అది ఏంటో ఏ మ్యాజిక్ తెలియదు కానీ వచ్చే వాల్ పోస్టర్లు కానీ మనం చెప్పే స్టేట్మెంట్లు కానీ ఇవన్నీ, లేదా మనలో ఉండే కాన్ఫిడెన్స్ చూస్తారా ఎలా చూస్తారో తెలియదు. సినిమా భవిష్యత్తుని ముందుగా నిర్ణయిస్తారు సినిమాలు చూడకుండానే. అది చాలా నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎప్పటికప్పుడు. ఆ తెలివితేటలు మనకుంటే మనం అన్ని సినిమాలు హిట్లే తీసేవాళ్ళం సార్. వాళ్ళకున్న తెలివితేటలు. ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఏదో అందుతుంది అనుకుంటా, మనం మాట్లాడే కానీ మనం ఇచ్చే స్టేట్మెంట్లు కానీ, లేదా మనం రిలీజ్ ఫంక్షన్ లో మనం మాట్లాడేటప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ ఏదో గేజ్ చేస్తారు. ఆ ఉప్పు అందుతుంది ముందుగానే. కొన్ని సినిమాలకు ముందే చెప్పేస్తారు దాని లక్షణాలు బట్టే సినిమా అంత మాత్రమే అనో లేకపోతే ఇదనో. బట్ ఈ సినిమా మాత్రం పబ్లిసిటీ కానీ ఆ బజ్ కానీ కొంచెం డిలే అయింది అని అనుకున్నా, బట్ మన ప్రీ రిలీజ్ ఫంక్షన్ నుంచి బమ్ అలా అందుకుంది అది. దట్ వే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆడియన్సెస్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ సక్సెస్ ని? యా, అంటే షడ్డు సో పేద భోజనం పెడితే ఎవరు మాత్రం ఎంజాయ్ చేసి కూర తిన్నాను గుండెల నిండా ఆనందంతో. ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ పిక్చర్ లో షూటింగ్ లో పడిపోయాను నేను. మన బాబీ మైత్రి మూవీస్ స్టార్ట్ అయ్యి షూటింగ్ లో పడిపోయాను. కానీ ఆలోచనని దీని మీద ఇంకా ఎంత బాగా చేస్తుంది, ఇంకా ఎంత బాగా ఆడుతుంది అంటూ దీనికి సంబంధించినటువంటి అప్రిసియేషన్స్ వస్తుంటే, ఆయా మనుషులతో వాళ్ళతో మాట్లాడుతుంటే ఫ్యాన్స్ తో కానీ, స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ రిలీజ్. అయినా ఈ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మీరు తప్ప ఏ హీరో చేయట్లా. కుదిరిందేమో, కుదరడే కాదు, ఫైర్ అంతే. నాకు ఎన్నోసార్లు మార్నింగ్ 5 గంటల వరకు షూటింగ్ చేసి ఫ్లైట్ ఎక్కి బాంబే వచ్చి బాంబే షూటింగ్ ఎన్నోసార్లు అటెండ్ అయ్యారు. మీరే అవునవును. అది ఈ మధ్యనే ఎన్నోసార్లు నాట్ ఏ జోక్. అంటే మన ఈ మధ్య కూడా ఓ పక్క నుంచి మన బాబీ సినిమా మైత్రి షూటింగ్ జరుగుతుంది. మధ్యలో గ్యాప్ లో వెళ్ళి సల్మాన్ ఖాన్ తోటి షూటింగ్ చేశాను. అక్కడంతా ఓన్లీ సల్మాన్ ఖాన్ తో నైట్ క్లైమాక్స్, గాడ్ ఫాదర్ క్లైమాక్స్ అది చేశాను. తెల్లారి ఒక 5 o'clock దాకా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పూణే నుంచి బాంబేకి బయలుదేరి బాంబేలో 9 o'clock కి ఫ్లైట్ ఎక్కి అక్కడి నుంచి వెంటనే ఒక ఇంటికి వచ్చి 11 o'clock వెంటనే మేకప్ వేసుకుని అక్కడి నుంచి షూటింగ్ వెళ్ళాను. అక్కడ ఎవరికి తెలియదు నైట్ అంతా షూటింగ్ చేశానని. అండ్ వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేశారు, 9 o'clock దాకా షూటింగ్ ఎక్స్టెండ్ చేశారు. 9 o'clock కి 6 o'clock నుంచి కళ్ళు ఎర్రబడుతున్నాయి వెళ్ళి కెమెరా మీద గొడవ పెడుతున్నారు. అండ్ ఏంటి చిరంజీవి గారికి కళ్ళు ఎర్రబడుతున్నాయి ఏంటి అంటే, నిద్రపోయి 5-6 రోజులు అయింది. ఆల్ దోస్ డేస్ ఆ క్లైమాక్స్ చేస్తూ సల్మాన్ ఖాన్ తోటి ఉన్నారు. నిన్న కూడా ఎర్లీ మార్నింగ్ చేశారు. చెప్పాలి దాదాపు 40 hours నిద్రలేదు అనేసరికి షాక్ అయిపోయారు. కోరుకోండి ఎవరు షూటింగ్ పెడతాడు, ఎన్ని క్యాన్సిల్ చేసి ఒక రోజు రెస్ట్ ఇవ్వచ్చు కదా అని. బట్ నేను అంటాను, నాకు కంటిన్యూస్ గా షూటింగ్ చేయటంలో పని చేయటంలో ఉంటే స్పిరిట్ కానీ ఆనందం కానీ జోష్ కానీ, మీకు ఈ రోజు షూటింగ్ లేదు ఖాళీగా అంటే ఇంట్లో ఉంటే నిజంగా ఎంజాయ్ చేయలేను. ఎందుకో నాకు పని చేయటంలో ఉండే జోష్ కూర్చోడం. మీలో ఉన్న ఫైర్ మా అందరికి ఇన్స్పిరేషన్. కమాన్, ఎవరు కష్టపడరు మరి, మీరు అందరూ ఎంత కష్టపడతారు. ప్రతి ఒక్కరు మన అందరం కూడా వర్కాలిక్స్ మనం. సార్ మీరు 150 సినిమాలు తీశారు. ఒక డైరెక్టర్ కథ చెప్తాడు, నచ్చుతుంది, మీరు ఓకే అంటారు.
మీ తరఫు నుంచి కొన్ని సజెషన్స్ తనకి ఇస్తుంటారు. ఏ ఏ ఆస్పెక్ట్స్ మీరు దృష్టిలో పెట్టుకొని సజెషన్స్ ఇస్తారు? లైక్ అంటే యాక్చువల్లీ పూరి ఒక కథ, ఒక కథకుడు కానీ ఒక డైరెక్టర్ కానీ నాకు నెరేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కథ వింటారు లేదా ఆలకిస్తారు, కానీ నేను దాన్ని చూస్తాను. నాకు ఎందుకో విజువల్స్ వస్తాయి. చెప్పాలంటే ఒక ప్రేక్షకుడు లాగా ఒక ఫస్ట్ కాపీని చూస్తుంటాను కథ చెప్పినప్పుడు. కాబట్టి ఎక్కడైనా బోర్ ఉన్నా, లాజిక్ అందకపోయినా, నా నా హృదయాన్ని టచ్ చేయకపోయినా సరే నేను ఎందుకు ఎగ్జైట్ అవును అది అడుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సాంగ్స్, ఫైట్స్, కామెడీ సీన్స్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా అడిషనల్ అట్రాక్షన్స్. ఒక 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 మంచి అందమైన స్త్రీమూర్తికి ఇవన్నీ అలంకారాలు లాంటివి, మేకప్ లాంటివి. బట్ సహజ సౌందర్యం ఉండాలి. అంటే సోల్, ఎమోషన్ అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎందుకు చూడాలి? ఒక ప్రేక్షకుడు ఒక 10 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు ఇచ్చి ఎందుకు చూడాలి? అది వేసే క్వశ్చన్స్ మనం సమాధానం చెప్పే స్థాయిలో ఆ సబ్జెక్ట్ ఉందా లేదా, ఆ ఎమోషన్ ఉందా లేదా, అది ఆ సోల్ ఏంటని చూస్తాను నేను. అది కనుక దొరికితే ఇంకా చాలు. అంటే ఆది, మధ్యమం, అంతం అంటే ఈ 3 పాయింట్ల కనుక దొరికితే ఇంక వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత గొప్పతనం అంతా మ్యూజిక్ డైరెక్టర్ అది ఆడిచ్చి అద్భుతమైనటువంటి మ్యూజిక్ తోటి, అలాగే మంచి సాంగ్స్ కంపోజ్ చేయడం తోటి, ఆర్టిస్టులు దాని మీద డాన్స్ వేయడం తోటి, ఫైట్ మాస్టర్, ఫైట్ కంపోజింగ్, ఆర్ఆర్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ యాడెడ్, ఇవన్నీ కూడా దానికి ఎన్హాన్స్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోల్ ఉండాలి, అది చూస్తాను. అందుకని సాధ్యం దొరకదు. బట్ నా దాకా రానివి, నాకు పూర్తిగా నాకు అవగాహన రానివి ఏమైనా ఉండుంటే గనక అఫ్ కోర్స్ ఒక్కోసారి అన్ని బాగున్నాయి అనుకుంటా కానీ ఫెయిల్ వస్తుంది. అందుకని మనం మాతుల్లో కథలు కానీ సినిమాలు కానీ అవి చెప్పలేవు. బట్ మోస్ట్లీ ఎస్, ఈ పాయింట్స్ కనుక మనం పట్టుకోగలిగితే ఖచ్చితంగా ఫ్లాప్ కి చాలా తక్కువ ఛాన్సెస్ వస్తాయి. కరెక్ట్. అండ్ ఇది కంప్లీట్ గాడ్ ఫాదర్ ఇస్ ఏ పొలిటికల్ డ్రామా, పాలిటిక్స్ బేస్డ్. మీకు అంటే అడగచ్చలేదు తెలియదు, పాలిటిక్స్ లో మీకు ఇష్టమైన లీడర్ ఎవరైనా ఉన్నారా? అంటే ఈ టైం, ఈ జనరేషన్ కావచ్చు, ప్రీవియస్ జనరేషన్ కావచ్చు, ఎవరైనా చెప్పాలండి. ఈ జనరేషన్ అంటే నాకు అసలు ఆన్సర్ లేదు, నేను కీప్ పాయింట్. బట్ పాత జనరేషన్ అంటే కనుక అఫ్ కోర్స్ చాలా మంది మహానుభావులు ఉన్నారు, ఎందరెందరో ఉన్నారు, రకరకాల పార్టీల్లో ఉన్నారు. కానీ నాకు తెలిసి నా అవగాహన ఉన్నంతలో, నా ఎరికలో లాల్ బహదూర్ శాస్త్రి గారు మహానుభావుడు. ఆయన సింప్లిసిటీ కానివ్వండి, కేవలం తన జీవితం దేశ శ్రేయస్సు కోసమే వెచ్చించినటువంటి మహానుభావుడు. ఆయన జీవితం మహాత్మా గాంధీ గారిని మనం ఎట్లాగైతే అనుకుంటామో అంతకంతగా అదే రోజున పుట్టినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా అంత గొప్ప పొలిటీషియన్ గా ఆయన ఇష్టపడుతుంటాను. ఆ తర్వాత రియల్ స్టేట్స్మెన్, పాలిటిక్స్ అండ్ పార్టీస్ అపార్ట్, ఆయన రియల్ స్టేట్స్మెన్ అతుల్ బిహారీ వాజ్పేయి. వీళ్ళిద్దరిని మాత్రం నేను చాలా గొప్ప రాజకీయ నాయకులుగా నేను చూస్తుంటాను. వాళ్ళ యొక్క నేతృత్వంలో దేశం చాలా పురోగతి సాధించింది, చాలా అభివృద్ధి సాధించింది. చెప్పాలంటే ఇప్పుడు మన ఇంటర్నల్ రోడ్లు ఎలా ఉన్నా ఆయా స్టేట్స్ లో, బట్ హైవే, నేషనల్ హైవే మాత్రం ఫెంటాస్టిక్ గా ఉంటాయి. అది అతుల్ బిహారీ వాజ్పేయి గారిదే. ఆయన వారించినటువంటి గ్రేట్ సార్. ఇంకా గాడ్ ఫాదర్ లో సల్మాన్ భాయ్, సల్మాన్ గారికి మీకు ఉన్న అనుబంధం అందరికి తెలిసిందే. ఆయన మిమ్మల్ని నేను చూసాను చాలా సార్లు. ఫ్యాన్స్ మేము ఎలాగ రియాక్ట్ అవుతాం, మీరు కనబడితే ఆయన కూడా అలాగే రియాక్ట్ అవుతారు. రెస్పెక్ట్ ఆయనకి. సార్, ఆయన ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు సల్మాన్? ఫస్ట్ సల్మాన్ నేను ఒక బ్యావరేజ్, ఒక కూల్ డ్రింక్, దాని పేరు థమ్స్అప్, ఆ యాడ్ సమయంలో నేను కలిశాను. అంటే తనకి నార్త్ బెల్ట్ కి తను, సౌత్ ఎస్పెషల్లీ తెలుగుకి నేను దానికి బ్రాండ్ అంబాసిడర్స్. సో దానికి కూల్ డ్రింక్ కి మీ ఇద్దరం చేసినప్పుడు బ్యాంకాక్ వెళ్ళాం. బ్యాంకాక్ అంబాసిడర్ పూరి జగన్నాథ్. బ్యాంకాక్ షూటింగ్ జరిగింది పటాయాలో. అక్కడ తను, నేను, సుష్మిత సేన్, మీ అందరు కలిపి చాలా రోజులు స్పెండ్ చేసినప్పుడు
ఎంత ఇష్టపడేవాడు అంటే అంత ఇంత కాదు అసలు. నన్ను పట్టుకుని ఉండేవాడు, నన్ను నైట్స్ నేను నన్ను ఎంటర్టైన్ ఎలా చేయాలనే దాని మీద దృష్టి సారించేవాడు. వెరీ బామ్ పర్సన్, వెరీ బామ్ పర్సన్. అందులో అంటే చాలా కోపిస్టి, చాలా ఇది అంటారు, కానీ నాకు మాత్రం ఒక మంచి ప్రాణ స్నేహితుడు. చెప్పాలంటే ఒక తమ్ముడు లాంటి భావం కలిగించే ఒక మంచి మనిషి కనిపించాడు నాకు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎప్పుడు ముంబైలో సరే మీరు వచ్చాడు నన్ను కలవాలి చిరు గారు, యూ షుడ్ మీట్ మీ అంటాడు. ఇక్కడికి వస్తే కూడా అలాగే. ఆ తర్వాత మా ఇద్దరి ఈ ఫ్రెండ్షిప్ నేపథ్యంలో చరణ్ అంటే చాలా ఇష్టపడతాడు. చరణ్ పిలిపించుకుంటాడు తను ఉండే హోటల్లో, హైదరాబాద్కి వస్తే కనుక చరణ్తో కూర్చుంటాడు. అంటే ఎంత ఇష్టం అంటే చరణ్ ఎప్పుడు అన్నాడంట, నాకు గనక ఎర్లీగా పెళ్లి అయిపోయి ఉంటే కనుక నీలాంటి ఎంత కొనుక్కుండేవాడయ్యా. కానీ హైదరాబాద్ లో కలిసేయండి ఫస్ట్ చరణ్ ని. ఎస్, హైదరాబాద్ లోనే. చరణ్ అని చెప్పగానే గట్టి పట్టేసుకొని నాకు పెళ్ళే ఉంటే ఈ పాటికి 20 ఏళ్ళ కొడుకుండేవాడు అని జాకెట్ ఇచ్చి, జాకెట్ అది చరణ్ తొడుగు గట్టి. తనకి ఫేవరెట్ జాకెట్స్ కొన్ని ఉంటాయి, లెదర్ జాకెట్స్, వెరీ రేర్ జాకెట్స్, స్పెషల్ కుట్టించుకున్నాడు. చరణ్ ఇప్పటికీ ఆ జాకెట్ అలాగే ఉంచుకున్నాడు. అండ్ ఎప్పుడు వెళ్ళినా సరే అలాగే తన పేరు మీద కొన్ని సల్మాన్ ఖాన్ బ్రాండ్ ఇవి ఉంటాయి, పెర్ఫ్యూమ్స్ అవి అలాంటివి కూడా మాకు ఇచ్చేస్తుంటాడు. అండ్ ఎప్పుడైనా సరే ఇంటికి రమ్మంటాడు ఆయన, అంత ఇంత కాదు. అండ్ పన్వేల్ ఫామ్ కి వెళ్ళారా ఇంతవరకు? ఇది పన్వేల్ ఫామ్ కి, పన్వేల్ సల్మాన్ ఫామ్ అండి. ఓ యా, పేరు నాకు తెలియక అక్కడికి వెళ్ళి అక్కడ ట్రీట్ చేసేవాడు. వెరీ అసలు వెరీ వార్మ్ పర్సన్ అండి, బంగారం. ఇన్సిడెంట్ చెప్పాలి ఇప్పుడు దాని విషయం మీద. ప్రొడ్యూసర్స్ షూటింగ్ స్టార్టింగ్ కి ముందే వాళ్ళు ఏదో సర్టన్ అమౌంట్, రెస్పెక్టబుల్ అమౌంట్ ఏదో అనుకుని అది ఇవ్వడానికి వాళ్ళు డైరెక్ట్ గా అతనికి వెళ్ళక అతని మేనేజర్ ని పిలిచి ఇంత అమౌంట్ ఏదో ఉంది మేము ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పేసి అన్నారు. దట్స్ వెరీ సబ్స్టాన్షియల్ అండ్ వెరీ రెస్పెక్టబుల్. ఎంత ఏమి అడగల, ఏంటి నాకు రెమ్యునరేషన్ ఈ క్యారెక్టర్ గా, గాడ్ ఫాదర్ క్యారెక్టర్ గా నాకా, హౌ డేర్ అంటూ ఏదో అంత స్పీడ్ గా బయటకు వచ్చి సార్ మీకు నమస్కారం పెడతాను, దయచేసి ఈ రెమ్యునరేషన్ మీరు మాట్లాడుకోండి సార్, నాకు సంబంధం లేదు అని చెప్పేసి. ఆ విషయంలో మాత్రం అస్సలు లేదు. బట్ చరణ్ అన్నాడు, డాడీ దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ తనకి ఇష్టమైంది ఏదో ఒకటి ఉంది నా దృష్టిలో, అండ్ అంత ఇది నేను డెఫినెట్ గా అతని బర్త్డేకి అది ఇస్తాను మన తరఫున, మన గాడ్ ఫాదర్ తరఫున అన్నాడు. ఐ థింక్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. సచ్ ఎ లవ్. వాళ్ళందరూ ప్రేమ కోసం చేస్తారు. అంటే చరణ్ మీదను చిరు గారి మీద ఉన్న నా ప్రేమని డబ్బులతో వెలగడతావా అన్నాడు. అంతకంటే చాలా మంది పెట్టడంతో ఎండ్కి వచ్చేసరికి మళ్ళీ ఒక లెవెల్ పైకి లేచింది సినిమా. అండ్ ఎంజాయ్ చేస్తారు తను ఉండటం అన్నది. అది డెఫినెట్లీ మనకి చాలా గొప్ప ఎసెట్ ఆ సినిమాలో. గాడ్ ఫాదర్ ఎసెట్ అభిమానంతో చేసింది నిజంగా. అండ్ చాలా మంది ఫ్యాన్స్, కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కూడా పెట్టుంటే బాగుండదు అని, చూస్తే బాగుండేది అన్నారు కొంతమంది. ఉండొచ్చు అది. కళ్యాణ్ చేసినా చాలా బాగుంటుంది. కళ్యాణ్ బాబుకి అది కళ్యాణ్ బాబు అడిగితే కూడా చాలా డెఫినెట్ గా చేసేవాడేమో. కళ్యాణ్ ఉంటే కూడా నోవెల్ లెస్ సార్, డెఫినెట్ అంతా ఇది వస్తుంది. బట్ ఆన్ ది హోల్ ఇండియా లెవెల్లో మనం దీన్ని తీసుకువెళ్ళాలి అండ్ నార్త్ సౌత్ బ్యాలెన్స్ చేసేలాగా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనకి బెటర్ ఆప్షన్ సల్మాన్ భాయ్ అనే అనిపించింది. ఈ ఐడియా చెప్తే పవన్ కళ్యాణ్ సార్ అన్నయ్య నాకంటే కూడా సల్మాన్ గారే బాగుంటాడు అనుకో తనే అనొచ్చు. అదే రకంగా నాకు ఇందులో ఒక వేషం ఇచ్చారు. అండ్ నాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయో దాని గురించి చెప్పండి. యాక్టింగ్ గురించి ఫోన్లు మళ్ళీ ఫీలింగ్. అది కెరీర్లో ఫోన్ మీద కొత్త ఏం కాదు. బట్ ఈ సంబంధించి ఏమంటారు, ఎలా అన్నారు? ఎవరికైనా ఇవ్వచ్చు వేషం. నాకు ఎందుకు ఇవ్వాలనిపించింది, ఆవిడ పిలిచి నువ్వు చెయ్యి అని చెప్పాను. నాకు ఒకరోజు మిమ్మల్ని అనుకోవడానికి
ముందు ఏవో ఈ గోవర్ధన్ క్యారెక్టర్, యూట్యూబర్ క్యారెక్టర్ కి ఎవరిని అనుకుందాం, ఎందుకంటే సినిమా స్టార్ట్ చేసి అందరి క్యారెక్టర్ని పరిచయం చేసేది కానివ్వండి, మధ్యలో వాళ్ళు ఏదో వేరే వేరేగా తీశారు, మనం మళ్ళీ మార్చుకున్నాం జైల్లో కానీ. పెడితే ఈ క్యారెక్టర్ ఒరిజినల్ లేదు, మీరు దగ్గర రాయించారు అది లేదు, దానికి కాలం పెట్టి ఎందుకు రాయించానో ఏంటో అయ్యేసరికి ఇది ఎవరైతే బాగుంటుందని కొంతమంది యాక్టర్స్ పేర్లు అవి రాసుకుంటూ లిస్ట్ వచ్చి మోహన్ రాజా చెప్పండి ఎవరెవరు ఏదైతే బాగుంటుందంటూ చెప్పుకొచ్చాడు. అవన్నీ లిస్టు పక్కన పెట్టి పూరి జగన్నాథ్ అయితే ఎలా ఉంటుంది అన్నాను. సార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అయితే ఎలా ఉంటుంది, ఒక్కసారి ఆగి అతను విజువలైజ్ చేస్తాడేమో, సార్ చేస్తారా ఆయన నేను అడుగుతాను, చేస్తే వెల్ అండ్ గుడ్, లేదా రిక్వెస్ట్ చేసి బలవంతం పెడతాను, తనతో చేస్తే చాలా బాగుంటుందేమో, తన రస్టిక్, తను ఆ సిగరెట్ తాగుతాం, నా రెస్ట్లెస్ గా ఉంటాం, తర్వాత ఇచ్చేయటం, ఇవన్నీ కూడా నాకు ఎందుకు పూరి జగన్నాథ్ గుర్తుకొస్తాడు. దానికి బహుశా కారణం చాలా మన పాడ్కాస్ట్ లో కానీ కొన్ని యూట్యూబ్ లో మీరు ఖాళీగా ఉన్న పాండమిక్ టైంలో కొన్ని కలిపి వదిలేరు, మీరు వదిలిప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మన క్యారెక్టర్ అదే కదా అని నాకు అలా వచ్చింది. అండ్ వచ్చిన తర్వాత అసలు డ్రామా స్టార్ట్ అయింది. అంటే నేను ఫోన్ ఎత్తి అతని ముందే క్షణాలు ఫోన్ చేశాను, చేసి నీకు ఫోన్ చేయగానే సార్ యాక్టింగ్ భలే, ఇంకేదో చెప్పండి చేస్తారు కానీ యాక్టింగ్ నో మీరు రండి, ఎక్కడున్నారంటే ఇక్కడే ఉన్నానంటే రప్పించుకోవడం, మీరు చేయడం, నేను గట్టిగా బలవంతో పెట్టాను, రిక్వెస్ట్ చేశాను, ఏం చేసిందో తెలియదు, ఒరిజినల్ సినిమా చూడమన్నాను, అది చూస్తాను, కానీ ముందు నాకు సమయం అవ్వాలి మీ దగ్గర చేయటం అంటే అనేది మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు. సో హ్యాపీ మీరు నమ్మరు, నాకు వాళ్ళ యాక్టింగ్ మీతో సీన్ చేసేటప్పుడు నాకు టెన్షన్ వచ్చింది. అది కూడా నేను బాగా చెప్పగలను. ఎలాగంటే ఆ రోజు షూటింగ్ వచ్చారు, మీరు వచ్చేది మీకు ఒక క్యారవాన్ ఉంది, చార్మి కూడా మీతో ఉంది, నేను వేరే క్యారవాన్ ఉన్నాను. 9:30 అవుతుంది, 10 అవుతుంది, 10:30 అవుతుంది, ఏంటి ఎవరు పిలవరు, ఏంటయ్యా ఆలస్యం అంటే, సార్ అది సార్ పూరి జగన్నాథ్ గారు వస్తున్నారు, వచ్చారు ఇంక రాలేదా, వచ్చేసారు సార్ 9కి వచ్చేసారు సార్ ఆయన, మరి మేకప్ ఏంటని, అది కాదు సార్ మెంటల్ మేకప్ చేసుకుంటున్నారు అనేసరికి నాకు ఎందుకు మేకప్ ఎప్పుడో కదా మనం 1 month 2 months బ్యాక్ కదా చెప్పింది అంటే, లేదు సార్ ఆయన ఇంకా సమాయత్తం అవుతున్నారు, రమ్మను ఏంటది సార్. చార్మి వచ్చింది, మీకు తెలియట్లే 1 week బట్టి టెన్షన్ పడిపోతున్నాడు, క్యారెక్టర్ ఎక్కడో జస్ట్ ఫ్లాష్ లా కనిపిస్తాడు, అది పర్వాలేదు, కానీ ఇప్పుడు మీ ఎదురుగా కూర్చొని కడలో చూసి మీతో మాట్లాడాలంటే అది ఊహించుకుంటేనే ఉండండి అని చెప్పేసి టెన్షన్ పడిపోతుంది. చార్మి నేను చూసుకుంటా కదా అన్న తర్వాత మీరు నెమ్మది దిగొచ్చి ఆ తర్వాత మీతో సిగరెట్ కల్పించి ఒక టీ ఇప్పించి మీకు కమా రెడీ అంటే అక్కడ మీరు చెప్పండి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. కాదు, నేను సత్యకి ఫోన్ చేశాండి, సత్యదేవ్కి, నేను మెగాస్టార్ తో సీన్ చేయాలి గురు, నువ్వు చేస్తున్నావు కదా, నాకు ఏదైనా టిప్ చెప్పు, నాకు యాక్టింగ్ రాదు అని చెప్తే, సార్ వెరీ ఈజీ సార్, అన్నయ్య మొహంలో మాత్రం కళ్ళు పెట్టి చూడకండి, ఐస్ చాలా పవర్ఫుల్ అని చెప్పాడు. చెప్తే మీరు మొత్తం అన్ని చెప్పాడు. మరి కాదే సీన్ ఉన్నదే నాకు ఆయనకి కళ్ళతో చూడకుండా నువ్వేలా మేనేజ్ చేస్తావని అడిగా. చిన్న సైట్ ఉందండి, కళ్ళద్దాలు తీసేస్తా, అన్నయ్య అవుట్ ఫోకస్ లో ఉంటాడు, చెప్పాడు దొరుకుతున్నాను అని చెప్పాడు. నాకు కళ్ళు బాగా కనబడుతున్నాయి, మరి ఏం చేయాలని అంటే, చిన్న అవుట్ ఫోకస్ చేయండి సార్ మెగాస్టార్, ఏం కాదన్నాడు. ఇది నిజమే అని నమ్మాను నేను. నెక్స్ట్ డే కూర్చొని అవుట్ ఫోకస్ చేస్తుంటే అవట్లా. కాదు పురి, నువ్వు ఏమనుకున్నావో నీ మెంటల్ గా నువ్వు ఏమో తెలియదు, కానీ ఆ రోజు చేస్తుంటే నాకు అంతకుముందు ఫస్ట్ షాట్ చేయడానికి వచ్చిన నీకు కానీ రెండో షాట్ నుంచి నువ్వు పూర్తిగా నాకు క్యారెక్టర్ గోవర్ధన్ లా కనిపించావు తప్ప మా పూరిలా కనపడింది నాకు. అండ్ అవడం కానీ, ఆ కలద్దాలు కానీ, మొహం రెస్ట్లెస్ గా పెట్టడం కానీ, ఆ ఫ్రస్ట్రేటెడ్ యూట్యూబర్ లాగా పెట్టడం కానీ, మేము ఏదైతే అనుకుని పూరి కావాలని అడిగామో అది నాకు కనిపించింది, వండర్ఫుల్ అనుకున్నా. తర్వాత ఈ సీన్ మనం చేసినటువంటి జైల్లో సీను మలయాళం లేదు, ఇది పెట్టడానికి కారణం పూరి నువ్వే. ఎందుకంటే హీరోకిను ఈ యూట్యూబర్ క్యారెక్టర్ కి ఎక్కడ సంబంధం ఉండదు, అది వేరే జరుగుతుంటుంది, నా క్యారెక్టర్ వేరే వెళ్తుంటుంది. నువ్వేమన్నా తెలుసా, ఇంత చేస్తున్నాను ఓకే, బట్ ఆయనతో ఒక్క సీన్ పెడతారా, నాకు అది కావాలి, మెమరబుల్ గా ఉంటుంది, నాకు ఇంత చేస్తున్నా
అన్నావు కదా, ఆ, నువ్వు అన్నందుకే డైరెక్టర్ కి ఆ ఆలోచన వచ్చి ఆ సీన్ మొత్తం క్రియేట్ చేయటం గానీ అది అందులో కలిసి గానీ మిమ్మల్ని అది క్రెడిట్. తగ్గించుకొని రాశారు ఆ దాంట్లో. అవును, మిమ్మల్ని మీరు తగ్గించుకొని నాకు ఎక్కువ డైలాగ్ రాసి మీ మీద అది కావాలని చేసాం. అది వండర్ఫుల్. తర్వాత మన దండం పెట్టడం మీద చూడండి, ఆ రోజు మనం అనుకున్నాం ఫస్ట్ దండం పెట్టదు, నేను దండం పెడతాను. ఆ దండం పెట్టకపోవడం పొగరబోతూ యాటిట్యూడ్ క్యారెక్టర్ ప్లస్ నా మీద మీకున్న తక్కువ అభిప్రాయాన్ని అది రిఫ్లెక్ట్ చేసేలాగా హెల్ప్ అవుతుంది అనుకున్న తర్వాత లాస్ట్ లో దండం గురించి మీరు కంక్లూడ్ చేసినప్పుడు మీరు దండం పెట్టగానే థియేటర్ మారుమోగిపోయింది సార్. సో నైస్. మీరు నమ్మరండి, నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు నాకు నాకు ఎవరు గుర్తొచ్చారు చెప్పంటారా? నా క్లాస్మేట్స్ అంతా గుర్తొచ్చారు. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఛాలెంజ్ అభిలాష్ టైంలో మేము థియేటర్కి వెళ్ళి ఈ అమ్మ డెకరేట్లు చేసి కట్అవుట్లు పెట్టి నా కొడుకులు అంతా గుర్తొచ్చారు. ఆడు కానీ చూస్తే సినిమా అంటారండి, నాకు నిజంగా అందరూ గుర్తొచ్చారు. కనిపించారు వాడు మాట్లాడేవా? కనిపించలేదు, బట్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు నేను నా క్లాస్మేట్స్ చెప్తున్నా, అందరూ గుర్తొచ్చారు. వండర్ఫుల్, మనకి ఇది రియల్లీ వండర్ఫుల్. కానీ ఈ సినిమాలో మాత్రం నీ క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు అది కూడా మళ్ళీ మన డైరెక్టర్ కన్సిడర్ చేస్తుంది. అది అక్కడ నేను ఒకసారి అది ఏమన్నా కొంచెం లెంగ్త్ అయిపోతుందా మనకి, అది అంటే చెల్లెలకి అన్ని సమకూర్చి తను దూరంగా వెళ్ళిపోతున్న మనిషి కాబట్టి అందరినీ సమిష్టి ఒక చోట పెట్టాడు అంటే వాళ్ళని భయంతోటో నయానో భయానో బెదిరించో వాళ్ళందరినీ ఒక తాటిపై ఉంచాలన్న ఉద్దేశంతో ఆ సీన్ కన్సిడర్ చేశారండి. దానికి పూరి గారి యొక్క ఇది చాలా బాగా హెల్ప్ అయిందంటూ చెప్పాడు. దానికి క్రెడిట్ గోస్ టు మోహన్ రాజా. హ్యాట్స్ ఆఫ్ టు మోహన్ రాజా. ఆ సీన్, ఆ థియేటర్ సీన్ అది పగిలిపోయింది, ఎంటర్టైనింగ్ ఉంది. నువ్వు అంటే ఒక సీన్ బాగుంది, కంగారు పడకండి, కూర్చొని అందరికీ క్యారెక్టర్స్ ఉన్నాయి, అందరికీ డైలాగులు ఉన్నాయి, మీరందరూ ఎంజాయ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు అన్నది ఎంత మారుమోగిపోయింది థియేటర్ లో. చాలా చాలా బాగుంది అది రియల్ గా. వెరీ గుడ్. నా నమ్మకాన్ని నిలబెట్టావు నా శిష్యుగా. శభాష్. సార్ ఈ సినిమాలో నైన్దార్ చేసింది, నైన్దార్ రెండో సినిమా రెండు అంతే 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 సైరా తర్వాత ఏదన్నా ఆవిడతో ఏదైనా బ్యూటిఫుల్ మూమెంట్ ఏదన్నా ఎలా ఉంది ఆవిడతో వర్క్ చేయటం రెండో సినిమా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్ నయనతార ఎలా ఉంటుంది అనగానే మరొక చాయిస్ కానీ మరొక క్రాస్ క్వశ్చన్ ఏం లేదు. ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండి ఊహించుకుంటే నయనతార ఒక్కతే ఆ గంభీరంగా తను చేయగలదు, చాలా బాగుంటుంది. ప్లస్ స్టార్ వాల్యూ ఉంది మనకి, సూపర్ స్టార్, డెఫినెట్ బాగుంటుందని అనుకోవడం జరిగి అంటే నేను ఓకే అన్నాం. అమ్మాయి అయితే కనుక నేను 2-3 సినిమాలు చేశాను కాబట్టి నేను తనని ఒప్పించగలను అన్నాడు. అలాగే ఒప్పించి వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను సైరా చేశాను కాబట్టి నాకు ఆ కంఫర్ట్ లెవెల్ ఉంది. బట్ నాతో ఉన్న కొద్ది మంది అన్నారు ఏమంటే దాంట్లో హీరోయిన్ అది నిన్న మొన్న వచ్చిన సినిమానే వెంటనే మళ్ళీ మీతోటి చెల్లెలుగా అనేసరికి ఎలా ఉంటుంది, కొంచెం ఇబ్బంది ఉంటుందా అని అన్నారు. నేను ఒకటే కాన్ఫిడెన్స్, మోహన్ రాజా చెప్పగానే నేను ఉన్న సైలెన్స్ లో ఆ అమ్మాయి సూటబుల్ కాదు, అంతకుముందు పెయిన్గా చేసాము, ఇప్పుడేమో సిస్టర్ బ్రదర్ గా చేస్తున్నాము అన్న దాన్ని ఆలోచిస్తే నాకు మన పూర్వం రక్త సంబంధం అనే సినిమా గుర్తొచ్చింది. రామారావు గారు, సావిత్రి గారు, వాళ్ళిద్దరు హీరోయిన్ గా చాలా సక్సెస్ పేర్ గా ఉన్నప్పుడు విత్ ఇన్ నో టైం ఈ సినిమా చేసి రక్తి కట్టించారు అని అన్నది మనందరికి తెలిసిందే. ముఖ్యంగా ఆ పాత సినిమాలు చూస్తే మనకి వెరీ గుడ్ ఎగ్జాంపుల్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అది. నాకు అదే నా మనసులో తోచింది. అందుకనే కంటెంట్ స్ట్రాంగ్, ఆ స్ట్రెంగ్త్ ఉండి కన్విక్షన్ తోటి ఆ సెంటిమెంట్ సీన్స్ ఉంటే వాళ్ళు ఆగి మొన్న సైరాలో వీళ్ళిద్దరు హీరోయిన్ చేశారు, ఇప్పుడు ఈ సినిమాలో ఇదే అన్న చెల్లెలు అని అనుకునే అవకాశం లేదు. సబ్జెక్ట్ ఇస్ సో పవర్ఫుల్, వాళ్ళకి ఏ ఆడియన్స్ కి ఆ అవకాశం ఇవ్వరు ఆలోచించుకోవడానికి. సో డెఫినెట్ గా చూస్తారు, ఆదరిస్తారు, గోతులు అనుకున్నాను. అండ్ సినిమా చేసిన సేపు అమ్మాయి చేసిన కోఆపరేషన్ అంతా ఇంత కాదు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే తన క్యారెక్టర్ అయిపోయింది, శుభమమ్మ, చాలా సంతోషం, అందరూ బై బై చెప్పుకున్నాము. ఆ తర్వాత అమ్మాయి పెళ్లి అయిపోయింది. దాని తర్వాత తను మన స్పెయిన్ కి మ్యాడ్రిడ్ కి అయిన తర్వాత నేను క్లైమాక్స్ చూస్తున్నప్పుడు మాకు లేదు, మళ్ళీ తన మీద కొన్ని షాట్లు తీస్తే బాగుండు అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ క్లోజప్స్, కార్లో క్లోజప్స్ క్లైమాక్స్ చూసారు కాబట్టి ఆ క్లైమాక్స్ లో తను అన్నప్పుడు అది చెయ్యాలి. మరి అమ్మాయి మళ్ళీ వస్తున్నా రాదా అనుకుంటే
August 22nd నా బర్త్డే అక్కడి నుంచి నాకు పర్సనల్ ఫోన్ చేసి నాకు విషెస్ చెప్పింది. ఆ టైంలో అన్నాను, నువ్వు విషెస్ చెప్పవు, బర్త్డే గిఫ్ట్ గా నాకు ఒకటి ఇవ్వాలి నయన్ అన్నా. చెప్పండి ఏంటి సార్? ఏది లేదు, నువ్వు ఇందులో కొంచెం మళ్ళీ రీషూట్ కాదు, మళ్ళీ ఒక ఎక్స్ట్రా బిట్ సీన్ ఒకటి చేయాలి అంటే, అయ్యో చెప్పండి ప్లీజ్ అని. ఎప్పుడు వస్తావు? తన టెన్షన్, మన రిలీజ్ టైంకి వస్తుందా రాదా అది. బట్ దానికంటే ముందుగానే ప్రీ ఫోన్ చేసుకుని తను వచ్చి ఒక 2-3 hours ఆ కార్లో కూర్చున్న షాట్లు ఇచ్చి తను చేయటం అనేది తన ప్రొఫెషనల్స్ దానికి హ్యాట్స్ ఆఫ్. సో నిజంగానే చాలా అభినందిస్తాను. నైన్ హ్యాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ద వే షీ డన్ దట్ అండ్ ద కోఆపరేషన్, ఆల్ దీస్ థింగ్స్, ఆ ప్రొఫెషనలిజం కి ఆ అమ్మాయి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పగలను. దట్స్ మై ఎక్స్పీరియన్స్. నైస్ అండి. అలాగే సార్ సత్యదేవ్ ఫ్యాన్, మీరంటే చచ్చిపోతాడు. అలాంటి సత్యదేవ్ కి మీ దాంట్లో ఇంత పెద్ద వేషం ఇచ్చి సపోర్ట్ చేసి, నాట్ ఏ జోక్, అంటే మీరు లైఫ్ లో చాలా మందిని ఇట్లా సపోర్ట్ చేశారు. బట్ సత్యదేవ్ గురించి అయితే మీరు ఎక్కడైనా గొప్పగా మాట్లాడి, అసలు ఈజ్ ఫెంటాస్టిక్ యాక్టర్. థ్యాంక్స్ అండి, మీరు అంత సపోర్ట్ చేయటం సత్యదేవ్ని. రియల్లీ నిజంగా అప్రిషియేట్ చేయాలి మమ్మల్ని. మీరు ఇంత ఆనందపడుతున్నారు అంటే కారణం మీరు పికప్ చేసిన ఆర్టిస్ట్ అతను. మీరు పెట్టుకుని మీ సినిమా జ్యోతిలక్ష్మిలో చార్మి పక్కన అతనికి అవకాశం ఇవ్వటం అన్నది ఇట్ ఈస్ యువర్ చాయిస్. కాబట్టి ఈ రోజున తనకి ఇంత సక్సెస్ఫుల్ సినిమాలో అంత మంచి క్యారెక్టర్ ఇవ్వటం అన్నది మీరేదో ఒక బ్రదర్ గా మీరు చాలా ఆనందపడుతున్నారు. కాదండి, ఫస్ట్ ఆడిషన్ చేసినప్పుడు నీకు డాన్స్ వచ్చా అంటే, సార్ మెగాస్టార్ ఫ్యాన్ సార్ అన్నాడు. కాదు వచ్చా అంటే, మెగాస్టార్ ఫ్యాన్ నాకు వచ్చాను అడగకూడదండి అన్నాడు. నేనే ఆడిషన్ చేసినప్పుడు అప్పుడండి. సార్ సత్య ఇస్ ఫెంటాస్టిక్ యాక్టర్. సత్యకి మీరు ఏమన్నా చెప్దా అనుకున్నారు? ఇంకా బెటర్ బాగుంటుంది ఏదైనా, ఎనీ అడ్వైస్ ఊరిని. సత్య అండ్ చాలా తక్కువ సినిమాలు రీసెంట్ గా ఎమర్జ్ అయినటువంటి వండర్ఫుల్ యాక్టర్. నాకు ఎందుకంటే అతని సినిమాలు చిన్న సినిమాలుగా చేసినటువంటి బ్లఫ్ మాస్టర్ కానివ్వండి, రాగల 24 గంటల్లో, ఇంకొకటి 2-3 సినిమాలు మొన్న ఈ పాండమిక్ లో ఓటీటీ ప్లాట్ఫామ్ చూసినప్పుడు, ఎవరు యాక్టర్ ఇంత బాగా చేస్తున్నాడు, ఇంత రిఫైన్డ్ గా ఉన్నాడు, చాలా సెటిల్డ్ గా చేస్తున్నాడు, వాయిస్ బాగుంది అని మన తెలుగు వాడా లేకపోతే ఇతర అని నేను అన్నాను. మా తెలిసిన ఫ్రెండ్స్ ని ఎవరు చెప్తారంటే, నువ్వు మన తెలుగుడే సార్, ఇక్కడే సార్, వైజాగ్ అన్నాడు. అవునా, కలవాలి. ఆ తర్వాత మీరు జ్యోతిలక్ష్మి చూశారు ఓ అని. అప్పుడు పూరి సినిమాలో ఫస్ట్ టైం చూశాను నేను ఆల్రెడీ మీ సినిమాలో. నాకు అది కనెక్ట్ అయింది కదా. రమ్మను వస్తాడా అని అన్న. వస్తాడంటే అప్పుడు పాండమిక్ లో బయటికి వెళ్లే ప్రసక్తి కాదు, రోడ్డు మీద వెళ్తుంటే పోలీసులు లాఠీ చార్జీ చేసే పని. ఆ టైంలో వాళ్ళ కాలనీలో వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఇలా చిరంజీవి గారు రమ్మన్నా, నేను వెళ్ళాలంటే, సార్ బయట పర్మిషన్ లేదు, మన కమ్యూనిటీ గేట్ దాటి బయటకు వెళ్ళకూడదు అంటే, ప్లీజ్ నేను వెళ్ళాలి, ఆయన నా ఫేవరెట్ యాక్టర్, వెళ్ళాలి, ఆయన పిలిచి వెళ్ళకపోవడం ఏంటని స్పెషల్ పర్మిషన్ తీసుకుని పోలీసులు చెప్పి స్పెషల్ గా ఒక పాస్ లాంటి తీసుకుని తన కార్ కట్టించుకుని వెంటనే వచ్చేసాడు ఇంటికి. వచ్చిన తర్వాత అప్పుడు వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేయండి. ఓకే, అన్నయ్యని కలిస్తే అన్నయ్యకి ఏమన్నా వస్తుందా కోవిడ్, అమ్మ టెన్షన్ అదే కూడా. అదే వచ్చిన తర్వాత అప్పుడు బయటపడుతూ అన్ని చేస్తూ, తనకి పక్కన మచ్చ ఉంటుంది, అది మీ వల్లే. అదే అంటాడు, ఇదేంటో తెలుసా అన్నాడు. లక్కీగా మా ఇంట్లోనే నాకు వెనకాల కొదమ సింహం ఫోటో ఉంటుంది, క్యాప్ పెట్టుకొని. ఆ ఫోటో ముందు నిలబడి ఫోటో తీసుకుని, సార్ ఏమి యాదృచ్చుకొని తెలియదు సార్, ఆ వెనుకున్న ఆ ఫోటోగ్రాఫ్ సినిమా కారణం సార్ దెబ్బతాను. నేను ఆశ్చర్యపోయి ఏంటని. అందులో మీరు రోప్ తోటి మీరు ఒక చోట నుంచి ఒక చోటకి స్వింగ్ చేస్తారు. మా ఇంట్లో టీవీ కేబుల్ ఉండేది, అది పట్టుకుని నేను స్వింగ్ చేసి దబాని కింద పడి ఇలా కొట్టుకున్నాను. ఆ తర్వాత రక్తం వచ్చింది, ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, అక్కడ ఏదో కుట్లేయడానికి ప్రయత్నం చేశారు. అది చాలా నాకు నొప్పి వచ్చేసరికి, అరే ఇదే చిరంజీవి అయితే ఏడుస్తాడు రా అని మా నాన్న అన్నారు. ఏడవడు అన్నాను, అది ఏడవకన్నాను, అది ఏడవలేదండి అట్లాగా అన్నారు. బట్ సరిగ్గా కొట్టేదేమో తెలియదు, మచ్చలు ఉండిపోయింది నాకు అని అంటూ ఈ మధ్య ఒక మాట అన్నాడు. చాలా మంది విఎఫ్ఎక్స్ లో కానీ, స్పెషల్ ఎఫెక్ట్ లో కానీ, లేదంటే చిన్న ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఈ మచ్చ పోయేలాగా ట్రై చేయొచ్చు కదా, ఇంత మంచి ఫేస్ ఇది, చార్మింగ్ బాగా ఉంటుంది కదా అని అన్నాను. అన్నప్పుడు ఏవైనా మార్చండి కానీ నా ఫేస్ లో అది మాత్రం ఉండాలి నాకు.
అది నాకు ఒక అసెట్, నాకు మెమరీ, ఒక మెమెంటో ఫీల్ అవుతాను. కాబట్టి ఇది ఉండాలని అంటాం అనేది నిజంగా అటాచ్. ఆ రోజున నాకు ఏం చెప్పాలి, సమాధానం చెప్పాలో తెలియక కదా ప్రేమకి. లవ్ హిమ్. అండ్ నీకు యాక్టర్ గా ఎలాగ మెప్పించాడంటే ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు అది ఇట్స్ మై చాయిస్. అంటే డైరెక్టర్ వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు, మిగతా వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఆ తర్వాత మీరు సల్మాన్ కి మధ్య ఆపోజిట్ గా పెట్టాలంటే చిన్న విషయం కాదు, నాటి జోక్ అండి. లోపల ఎలాంటి టర్బులెన్స్ అనిపించాడో తెలియదు కానీ బయటికి మాత్రం ఫెంటాస్టిక్ గా చేశాడు. అండ్ ఒరిజినల్ సినిమా చూడమంటే ఇంతవరకు చూడతే అతను నేను చూడండి, మీరందరూ ఏం చెప్తారో అది అవగాహన చేసుకుని నేను చేస్తానంటాలో అతని మీద అతని నమ్మకం అన్నది నాకు అప్రిషియేట్. సచ్ ఏ ఫెంటాస్టిక్. అండ్ చాలా స్టైలిష్ గా చేస్తాడు. అండ్ డిక్షన్ కానీ వాయిస్ కానీ ఇవన్నీ కూడా సూపర్. అండ్ నేను నాకు తమ్ముడులాగానే నేను అతనికి విష్ చేస్తున్నాను. నియర్ ఫ్యూచర్ లో ఒక పెద్ద స్టార్ గా, ఒక సూపర్ స్టార్ గా ఎమర్జీ అయ్యే లక్షణాలు నిండుగా ఉన్నాయి. చాలు ఈ మాట చాలు. అలాగే ఈ సినిమాలో తమన్కి చాలా మంచి పేరు వచ్చిందండి. ఓ యా, అది అసలు ఆడికి ఆ టైం చాలా బాగుందండి వాడిది. సూపర్. వాడిని మీరు ఆరో ప్రాణం అన్నారు తమన్ని. ఆరో ప్రాణం అయితే మిగతా పంచ ప్రాణాలు ఎవరు? మిగతా ప్రాణాలు చాలా ఇది అంటే ఒకటి పూరి నీకు తెలియదే ఉంది. 5 ప్రాణాలు అన్నది నేను ఆ టైంలో అన్నప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్జెక్ట్ ఒక ప్రాణం, కథ కంటెంట్ లేకపోతే మన అందరం ఎన్ని చేసినా సరే ఇది కూడా మీకు తెలుసు పెద్ద డిజాస్టర్ మనం ఇచ్చాం. అండ్ అందుకని కథ అనేది మొట్టమొదటి ఆయువు, అది ఫస్ట్ ప్రాణం. ఆ తర్వాత సరైన నటినట్లు కానీ వాళ్ళ ఇది. అండ్ సెకండ్ ఎవరంటే డైరెక్టర్ రెండో ప్రాణం. మూడో ప్రాణం నటినట్లు. 4వ ప్రాణం రచయితలు. 5వ ప్రాణం డిఓపి ఫోటోగ్రాఫర్. అండ్ దెన్ అంటే 6వ ప్రాణం మ్యూజిక్ డైరెక్టర్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా ఆ మ్యూజిక్ మీద, ఆర్ఆర్ మీద డిపెండ్ అయిన సినిమా ఇది. చాలా చోట్ల హై రావాలి అంటే మనం ఎంత ప్రొజెక్ట్ చేసినా ఎంత చేసినా సరే ఆ సీన్ లో ఆ బయట హై రావాలంటే కేవలం దానికి అద్భుతంగా చేశాడు. ఇంకొక విషయం నేను ఆ మాట అనాల్సి వచ్చింది. ఇది ఒరిజినల్ సినిమా చూస్తే మీకు మ్యూజిక్ లేదు, సాంగ్స్ లేవు. మ్యూజిక్ అంటే కాకుండా సాంగ్స్ లేవు, ఏమీ లేవు. ఒక్క క్లైమాక్స్ లో ఒక హిందీ సాంగ్ లాంటి ఉంటుంది, అది తప్ప. బట్ ఇతను ఇలా ఉంది. బట్ నువ్వేమో ఇంత ముందు గొప్ప సినిమాలు ఇచ్చావు, బ్లాక్ బస్టర్స్, అలవైకుంఠపురం కానీ ఇంకోటి కానీ. సో మేమేమో ఈ సినిమా ఇలాంటి సినిమా చేస్తామని ఏదైనా కొంచెం అంటే, అన్నయ్య మీ సినిమా చేయాలి, అది మా డ్రీమ్, అవకాశం వచ్చింది. ఈ సినిమా డ్రై సినిమా, మ్యూజిక్ అవకాశం లేదని మీరు అంటున్నారు, చూస్తూ ఉండండి, దీన్ని మ్యూజికల్ సినిమా చేస్తాను. నేను డాన్స్ వేయను, ఎక్కడ ఏం ఛాన్స్ లేదంటే అక్కర్లేదు అన్నయ్య, డాన్స్ ఆడియన్స్ వేయిస్తా చూడని ఎంత గట్ ఫీలింగ్ తో అన్నాడో ఆ లెవెల్ కి చూపించేసరికి ఇంకా నాకు హ్యాట్స్ ఆఫ్. అనుకున్న మాట నిలబెట్టాడు. కాబట్టి దీనికి అతను నిజంగా చెప్పండి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. అందుకనే 6వ ప్రాణం అని అలా మనస్ఫూర్తి. సరే, ఇంకా డైరెక్టర్ మోహన్ రాజా నాకు ఫ్రెండ్, నాకు ఇష్టం. మోహన్ రాజా గురించి మాట్లాడండి. లేదా మోహన్ రాజాని ఎందుకు మోహన్ రాజాతో చేయించాలని మీరు అనుకున్నారు? నాకు ఫస్ట్ 2-3 డైరెక్టర్స్ అనుకున్నాం. కొంతకాలం కొద్ది నెలల పాటు ట్రావెల్ చేసాం. కానీ వాళ్ళందరూ అనే మాట ఏంటి, మీ మీద సాంగ్స్ లేకుండా, హీరోయిన్ లేకుండా అనేది ఒక ఛాలెంజింగ్ ప్లస్ చెప్పాలి రిస్క్ అన్నది వాళ్ళు ఇబ్బంది పడుతూ వచ్చారు. అందులో ఏదో దానికి తగ్గట్టు ఏదో మార్పులు చేద్దామని ప్రయత్నం చేశారు, కానీ కుదరలేదు. నేనేమంటానంటే ఈ సినిమాలో హీరోయిన్ కానీ, మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ లేకపోవటం, స్టెప్స్ వేయకపోవటం, క్లైమాక్స్ లో ఫైట్ చేయకపోవటం, ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయగలిగినంత, జనామోదం పొందేంత, ఫ్యాన్స్ దీన్ని రిసీవ్ చేసుకునేంత స్ట్రెంగ్త్
ఈ కంటెంట్ లో ఉంది. ఈ కంటెంట్ ఎంత అందంగా మనం ప్రజెంట్ చేస్తాము, లేదా మన ఆడియన్స్ కావాల్సిన మార్పులు చేర్పులు ఏమేమి చేస్తాం అనే దాని మీద ఉంది. ఆ మార్పులు చేయాలి. ప్లస్ దీన్ని ఆ, నాకైతే ఒక కొత్త జోనర్ సినిమా కానీ, నన్ను కొత్త యాంగిల్లో నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి దోహదపడే సినిమా ఇది. ఇలాంటి సినిమా నేను చేయాలి అనేది నా యొక్క పట్టుదల. చెప్పాలంటే ఒక టైంలో వీళ్ళందరూ ఏమో అని డిసప్పాయింట్ చేసినప్పుడు, నేను ఆలోచన పడినప్పుడు నాకు సపోర్ట్ చేసిన వాడు చరణ్ బాబు. చరణ్, డాడీ చేయను, ఇలాంటి సినిమాలు చేయాలి, ఇలాంటి సినిమాలు చేస్తే నీకు ఇది కొత్త కథలు ఆలోచించుకోవడానికి, ఎంతో మంది ఇన్స్పైర్ చేయడానికి, డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ నీకు దోహదపడుతుందని వాడు ఎక్కువ ప్రెషర్ చేసి చేయించాడు. చేసిన తర్వాత ఎస్ అనుకున్న తర్వాత నెక్స్ట్ డైరెక్టర్ దగ్గర ప్రాబ్లము అది ఇది అనేసరికి, ధృవ డైరెక్టర్ ఎలా ఉంటాడు, తన్ని బొరుగన్ డైరెక్టర్. ధృవకి మాతృక అది ఒరిజినల్. ఓ మోహన్ రాజా నాకు తెలుసురా, చిన్నప్పటి నుంచి కుర్రోడు, హిట్లర్ నుంచి నాకు తెలుసు, డెఫినెట్ బాగుంటుంది చేద్దాం అని. ఎన్ఏ ప్రసాద్ గారు, ప్రసాద్ మన తిరుపతి ప్రసాద్ గారు వెంటనే వెళ్ళి తను అంటాం, అది సైజ్ చేసిన తిరుపతి ప్రసాద్ అని తర్వాత తెలుస్తుంది బాబుకి. అండ్ సార్ నేను ఆ సినిమా నాకు చాలా ఇష్టం సార్, ఆ సినిమా చేయాలి అది, బట్ నాకు అవకాశం పోయింది అనుకున్నాను, నేను చేస్తాను సార్ అంటూ ఫస్ట్ సిట్టింగ్ లోనే ఏం చేశాడంటే, ఆ బ్రదర్ క్యారెక్టర్ ఉంటుంది ఒకటి మనకి, 9వ తారీఖు నాకు ఇంకో బ్రదర్ ఉంటాడు. ఆ బ్రదర్ క్యారెక్టర్ తో అదొక ఇది ఉంటుంది. అసలు అది అనవసరం సార్, లేపేద్దాము, ఇది ఓన్లీ అన్నా చెల్లెళ్ళ మధ్య కథ అనేది మనం తీసుకొస్తే చాలా ఫ్యామిలీ డ్రామా ఉంటుంది అనగానే నాకు నచ్చేసింది. టేక్ యువర్ టైం మోహన్ రాజా, నువ్వు చెయ్యి అంటే, నాకు టీం ఉంది సార్, నేను కూర్చుంటాను, నాకు మా నాన్నగారు కూడా సలహాలు ఇస్తుంటారు అంటే, అఫ్ కోర్స్ ఆయన ఎన్నో సినిమాలు చేశారు ఆయన, అన్ని సినిమాలు సూపర్ హిట్స్. ఆయన రీమేక్ అవని ఒరిజినల్ అవని ఏమైనా సరే నాకు హిట్లర్ ఇచ్చారు, నాకు ఆ సెంటిమెంట్ ఉంది. అందుకని నాన్నగారితో కూర్చుంటే ఆయన ఇచ్చిన కొన్ని సలహాలు, ఆయన కూడా నాలాగా ఆలోచిస్తూ, ఎమోషన్ మిస్ అవ్వకండి, ఎమోషన్ చూడండి, ఎందుకు చూడాలి సినిమా ఆడియన్స్, దానికి సమాధానంగా మీరు ఉండండి చివరి వరకు అని ఆయన ఇచ్చిన సజెషన్స్ కానివ్వండి. ఆ తర్వాత నేను సత్యానంద్ గారు వాళ్ళ టీంతో కూర్చొని మేము మా ఇన్పుట్స్ కానివ్వండి, మా కరెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దోహదపడ్డాయి. అండ్ ఫెంటాస్టిక్ టీమ్ వర్క్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గాడ్ ఫాదర్. సార్ ఇప్పుడు పాండమిక్ తర్వాత థియేటర్ చాలా వరకు డిస్టర్బ్ అయింది, ఎఫెక్ట్ అయింది. ఓటీటీ బాగా రైజ్ అవుతుంది, అందరూ ఓటీటీలో వచ్చిన సినిమాలు చూసేస్తున్నారు. బట్ ఒక రీమేక్ ని చేద్దాం అనే డెసిషన్, అసలు మీ కాన్ఫిడెన్స్ ఏంటో, చిన్న విషయం కాదు అది. చూసే ఉంటారు చాలా మంది ఫ్యాన్స్ కూడా చూసే ఉంటారు. దట్స్ రైట్. నాకు సరే ఈ రోజుల్లో చెప్పాలంటే వ్యూయింగ్ అన్నది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కి స్ప్రెడ్ అయిపోయింది. ఎంటర్టైన్మెంట్ అన్నది, అది ఓటీటీ కానివ్వండి, మన డిజిటల్ ఇది కానివ్వండి, మన స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, అలాగే ఇవన్నీ దాని తర్వాత టీవీలు కానివ్వండి, సినిమా థియేటర్స్ కానివ్వండి. బట్ ఎప్పుడైతే ఇదివరకంటే ఓన్లీ సినిమా థియేటర్సే అవకాశం ఉండేది, కాబట్టి సినిమా థియేటర్లకి ఆ కళకళలాడుతూ ఆ జనాలు రావటం అనేది ఉండేది. 100 రోజులు ఆడేది, 150 రోజులు ఆడేది, ఆ రోజులు అలా అలా ఉంది. బట్ ఆ రకమైన ఇవి తగ్గిన మాట వాస్తవం. ఎందుకంటే అబండెంట్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ చుట్టూ వైఫై లాగా వాళ్ళకి దొరుకుతూ ఉంది, కాబట్టి వాళ్ళకి సినిమా థియేటర్ రావాలన్న ఇది లేదు. బట్ అలా అని చెప్పేసి సినిమా థియేటర్కి రారు అన్న దానికి చూడటం మానేశారు. సినిమా వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో, సినిమా గోయర్స్, వాళ్ళ ఫిలాసఫీ మారిపోయింది. వాళ్ళు ఇళ్ళలో చూడడం కోసం ప్రిఫర్ చేస్తారు అనేది నేను పూర్తిగా నమ్మను. అప్పుడైనా ఇప్పుడైనా సరే కంటెంట్ బాగుంది, ఈవెంట్ ఫిల్మ్స్ కానివ్వండి, అండ్ థియేటర్ లో పెద్ద స్క్రీన్ మీద చూసే వాళ్ళు లైక్ చేసే హీరోస్ సినిమాలు పెద్ద స్క్రీన్ మీద చూడాలి, కానీ స్క్రీన్ లో చూస్తేనే ఎంజాయ్ చేస్తాం అన్న సినిమాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు థియేటర్కి వస్తారంటంలో, పెద్ద సినిమా కానివ్వండి, చిన్న సినిమా కానివ్వండి, పెద్ద హీరో కానివ్వండి, చిన్న హీరో కానివ్వండి, వీళ్ళు అన్ని మన వరుసగా ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు అవుతూ వచ్చినాయి. సో అది నా గట్టి నమ్మకం. అండ్ సరైనటువంటి కంటెంట్ తోటి సరైన విధంగా మనం రాగలిగితే జనం చూడటానికి ఎప్పుడు సమాయత్తం ఉన్నారు, రెడీగా ఉన్నారు. మనం ఇవ్వగలగాలి, తప్పు ఏదైనా ఉంటే మందవుతుంది తప్ప వ్యూవర్స్ అవ్వదు, ప్రేక్షకులు అవ్వదు. అది నమ్ముతాను. డెఫినెట్ గా థియేటర్ లో వచ్చే ఎక్సైట్మెంట్ మీరు ఓటీటీలో రాదు కదా, ఇంట్లో డెఫినెట్ అది సెలబ్రేషన్ పండగలా ఉంటుంది. సో ఇంకో క్వశ్చన్ సరే, ఇంకొకటి, మీరు కామెడీకి పెట్టిన పేరు అంటే కామెడీలో అసలు అందరిని ఎంటర్టైన్ చేసింది దానివల్లనే కామెడీ.
అవును. ఫుల్ టైం కామెడీ సినిమా ఎప్పుడన్నా చేద్దాం. యాక్చువల్లీ గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చినట్టుంది. ఏమన్నా అనిపించిందా మీకు ఫుల్ టైం ఎంటర్టైనర్ చేద్దామని? యా, ఆఫ్ కోర్స్. మీరందరూ కూడా అప్పట్లో లైక్ చేశారంటే కనుక మన సినిమా వరుస కామెడీ బేస్డ్ సినిమాలే. దొంగ దగ్గర నుంచి రౌడీ అల్లుడు వరకు మధ్యలో సినిమా ఏం చూసినా సరే మీకు కామెడీ తోటి లైక్ చేసేవి. అండ్ డెఫినెట్ గా రాబోయే సినిమాల్లో మాత్రం కామెడీ మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఇది ఈ సినిమా ఆదరించారు కదా అని ఇలాంటి సీరియస్ క్యారెక్టర్స్ చేయాలని కాదు, నన్ను ఎగ్జైట్ చేసే క్యారెక్టర్స్ ఏంటంటే ఫుల్ కామెడీ అండ్ యాక్షన్. ఇవి మాత్రం ఎంటర్టైన్మెంట్. ఇది మాత్రం బాబీ సినిమా, మెహర్ సినిమాల్లో కూడా అది ఉందండి ఖచ్చితంగా. అంటే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయండి, దానికి మించి ఉంటుంది అక్కడ. ఇది రాబోయే బాబీ మైత్రి సినిమా కానివ్వండి, భోళా శంకర్ కానీ, ఇవన్నీ కూడా ఆ లెవెల్లో ఉంటాయి. ఐఎమ్ రియలీ ఐఎమ్ కాన్ఫిడెంట్. అంటే ఈ గాడ్ ఫాదర్ చూసిన ఈ కంపోజ్డ్ గంభీరమైనటువంటి ఈ రెస్పెక్టబుల్ క్యారెక్టర్ కి, ఆ తర్వాత రాబోయే మైత్రి బాబీ సినిమాకి సో అలాగే మెహర్ రమేష్ వచ్చి ఆ సినిమా కూడా ఇంకా డిఫరెంట్ సెంటిమెంట్ తోటి, సిస్టర్ సెంటిమెంట్ అది ఉంటుంది. ఇది ఏం పోరు, ఎక్కడున్నారు మీరు, ఎట్లా ఉన్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు? బాంబే సార్, బాంబేలో ఉన్నా. ఓకే, స్క్రిప్ట్ అవి చూసుకుంటున్నారా సార్? స్క్రిప్ట్లు అవి కొత్తగా ఏమైనా చూస్తున్నారా? కంపల్సరీ అదే పనిలో ఉన్నా. అదే మీరు ఎట్లా తీసుకుంటారు మా అనుకోని రిజల్ట్ రాకపోతే? యా సార్, అనుకోని రిజల్ట్ ఇప్పుడు సక్సెస్ వస్తే చాలా ఎనర్జీ వస్తుందండి. ఫెయిల్యూర్ వస్తే ఉన్న ఎనర్జీ మొత్తం పోతుంది. సక్సెస్ ఉన్నప్పుడు జీనియస్ లా కనిపిస్తాం, సడన్ గా ఫెయిల్ అయితే ఫూల్ లా కనిపిస్తాం. అండ్ ఒక్కోసారి సినిమా పనిచేస్తున్నాడు నమ్మినాడు కూడా రివర్స్ అయిపోతారు, ఫ్లిప్ అయిపోతారు, రకరకాలు ఉంటాయి, చాలా ప్రెజర్స్ వస్తాయి. ఆ టైంలో ధైర్యంగా ఉండాలంటే స్ట్రెంగ్త్ కంపల్సరీ కావాలి సార్. స్ట్రెంగ్త్ కావాలి. ఇప్పుడు హీలింగ్ టైం ఉంటుంది చూసారా, ఎప్పుడన్నా ఏదైనా దెబ్బ తగిలితే హీలింగ్ పీరియడ్ తక్కువ ఉండాలి, తక్కువ పెట్టుకోవాలని నేను నమ్ముతాను. అంటే మనుషులు పోవచ్చు, ఆస్తులు పోవచ్చు, లేదా యుద్ధాలు జరగచ్చు. ఎన్ని జరిగినా 1 month కంటే హీలింగ్ పీరియడ్ ఎక్కువ ఉండకూడదండి. అన్ని 1 month లో అయిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ పని చేసుకోవాలి, అంతే సార్. నేను మొన్న లైగర్ సినిమా 3 years నేను ఎంజాయ్ చేశాను సార్. నేను ప్రొడక్షన్ కానీ, హీరో కానీ, యాక్టర్స్ తో మంచి సెటిల్ వేసాం, మైక్ టైసన్ తో షూట్ చేసాం. సో 3 years ఎంజాయ్ చేశా. బట్ ఫెయిల్యూర్ వచ్చింది, అది మన చేతిలో లేదు. ఇంకో 3 years ఏడం కదండి, చిన్న రోజులే, కొన్ని రోజులే. యా, ఇప్పుడు నేను లైఫ్ లో లెక్క పెట్టుకుంటే నేను హ్యాపీగా ఉన్న డేస్ ఎక్కువ అండి, బాధపడే డేస్ తక్కువ. సూపర్. హలో, యా, రన్నింగ్. యా, కాబట్టి పురి నేను ఈవినింగ్ టైం ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారు కదా, వండర్ఫుల్. నేను ఒకటి చెప్తాను, అంటే అది 44 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఎక్స్పీరియన్స్ తోటి నేను ఎరైవ్ అవుతుంది. మీరు ఇంకా ఆ మధ్యలోనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకా బోల్డ్ అంత ఫ్యూచర్ మీకు ఉంది. కాబట్టి ఇంకా మీరు గట్టిపడాల్సింది అవును చాలా ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పడం అనేది ఈజీ, కానీ ఒక్కటి చెప్తున్నాను, ఈ ఫెయిల్యూర్ అన్నప్పుడు బాధపడిపోవటం, హిట్ అన్నప్పుడు ఎనర్జీ తోటి అని మీరు అన్నారు ఇందాక. నాకు ఏమనిపిస్తుందంటే హిట్ తోటి ఎనర్జీ అనేది సహజం. ఎస్, వీ హ్యావ్ టు హోల్డ్ ఇట్. నేను సత్యదేవికి మన మిగతా మోహన్ రాజు చెప్పాను, మీరు ప్రతి థియేటర్ తిరుగుతుండండి, వాళ్ళు ఇచ్చే జోష్ అది మీరు ఆస్వాదించండి. అది మీరు లోపలికి గుండెలోకి నిండుగా నింపుకోండి. ఇది మీకు ఫ్యూచర్ సినిమాలు కానీ, ఫ్యూచర్ మీ కెరీర్ కానీ ఇది చాలా
స్పిరిట్ గా పనిచేస్తుంది, మీకు ఫ్యూయల్ గా పనిచేస్తుందని నేను చెప్పి ఇదే మాట చెప్పి ఫస్ట్ 2-3 days తిరుగుతూ ఉండే. సత్య అదే పని మీద సత్య తిరుగుతున్నాడు. మన డైరెక్టర్ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు, అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. బట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధపడిపోవటం, మొదలుపడటం, ఆ హీలింగ్ కి కొంత టైం కావాలా, టైం తగ్గించుకుంటాను అంటామని మీ పరిణితిని సూచిస్తుంది. ఐ అప్రిషియేట్ ఇట్. బట్ డంగ్ అయిపోకుండా దాని నుంచి ఛాలెంజింగ్ గా తీసుకుని ఇంకొంచెం కసి పెంచుకుని ఎక్కడ తప్పు జరిగింది, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అన్నది మనం ఎక్కువ ఫెయిల్యూర్స్ నేర్చుకోవాలి. దాంతో యు ఆర్ ఎ వండర్ఫుల్ టెక్నీషియన్. మీకు క్రాఫ్ట్ తెలుసు, ఆర్టిస్ట్ ఎలా చేయించుకోవాలో తెలుసు, మీ పెన్ను కలం బలం ఏంటో మా అందరికీ తెలుసు. సో మీలాంటి వాళ్ళు మీకు ఉన్నటువంటి మంచి వాతావరణంలో మీరు ఉండి ఆలోచిస్తే కథలకి కొదవలేదు. బికాస్ మీరు కథకుడు, డైరెక్టర్. సో దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో అణిచిన స్ప్రింగ్ ని వదిలితే బొమ్మని ఇంక స్కైల్ లెగుస్తుంది, తారాజులాగా అలాగా లేచేలాగా మీరు చెయ్యగలరు, చేస్తారు. మీలాంటి డైరెక్టర్స్ అని యూ హ్యావ్ టు అగైన్ షో చూపిస్తారు. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ పూరి నేనే మొన్న జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి నేను వెంటనే డంగ్ అయిపోలా. ఏప్రిల్ సినిమా రిలీజ్ అయింది, మేలో హాలిడే వెళ్ళాను, నేను నా వెబ్సైట్ సూపర్ గా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. నాకు తెలుసు నెక్స్ట్ రాబోయే సినిమాని ఎలాగా చేయాలి అనే దాని మీద కసిబుద్ధి మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ మార్పులు చేర్పులు చేసి ఇది ఫెయిల్ అయిన తర్వాత అండ్ దాన్ని వాళ్ళందరిలో జోష్ నింపి మన డైరెక్టర్ లో కానీ మిగతా వాళ్ళతోటి మనకు వచ్చిన స్క్రిప్ట్ తోటి సంతృప్తి చెందకుండా మనం ఎంత చేస్తే అంత పెరుగుతుందని లాస్ట్ మినిట్ వరకు చేసాం. ఎగ్జాంపుల్ నేను 9th కూడా మళ్ళీ రీషూట్ చేసామని చెప్పామే, అది మళ్ళీ మా చర్నింగ్ నుంచి వచ్చినటువంటి రిజల్ట్. అది ఎప్రిషియేట్ చేస్తున్నారు. అలాగే బోల్డ్ అంత మంచి జరుగుతూ వచ్చింది మధ్యలో. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఓకే యు టేక్ రెస్ట్ బట్ డోంట్ రిలాక్స్. అది ఛాలెంజ్ తీసుకోండి. మేసం వెళ్ళిపోయి నమ్మరు. మొన్న లైగర్ ఫ్రైడే పోయిందంటే సాటర్డే సండే చూసా. ఇది తేడా అని అర్థం అవ్వగానే మండే జిమ్ కి వెళ్ళి 100 squats కొట్టా. ఎందుకంటే నీస్ స్ట్రాంగ్ ఉండాలి ఈ అమ్మ. ఐఎమ్ గెటింగ్ రెడీ సార్. అండ్ ఈ టైంలో అడుగుతాను, నా ఆటో జాని ఏం చేశారు? సార్ ఆటో జాని పక్కన పెట్టేశాను సార్. దానికంటే అంతకంటే మంచిది రాస్తాను. ప్లీజ్ ఎనీ టైం అది ఎందుకు ఎప్పుడు పాత దానిలో ఇద్దరు సక్సెస్ఫుల్ సినిమాలో పార్ట్ అయ్యాం కాబట్టి అండ్ మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇందులో నాకు మరి చేద్దాం పూరి. మీకు వేరే ఆప్షన్స్ ఉంటే మోస్ట్ వెల్కమ్. వచ్చి నేనే పూజా కార్యక్రమం ఉంటే నేనే క్లాప్ కొడతాను ముహూర్తం. అండ్ ఏమాత్రం ఉంటే డెఫినెట్ చేద్దాం. నో సార్, వెరీ సూన్ నేను వస్తున్నాను మీ దగ్గరికి, అంతే. షుడ్ కమ్. ఏమో దానికోసమేమో ఫ్యూచర్ రాబోయే ఆ అద్భుతమైన సినిమా కోసమేమో ఈ రోజు మన ఇద్దరు ఈ రకంగా ఇన్స్టాల్ అండ్ దీంట్లో కానీ వండర్ఫుల్. చాలా సో హ్యాపీ అండి మీతో ఇలా మాట్లాడడం. అసలు ఇంతసేపు లైవ్ లో. సరే అయితే పూరి ఉంటా. అయితే త్వరలో కలుస్తాను. See you soon. Bye.